ఆరాధన కార్యక్రమంలో కీర్తనలతో స్తుతించి ఉన్నాం తండ్రి. ఇప్పుడు గ్రంథమును మేము తెరుస్తూ సందేశం వినుటకు సిద్ధపడుతూ ఉన్నాం. మా ఆత్మీయ భౌతిక జీవితాలకు కావలసిన మాటలు మాకు అందించమని నిలబడి ఉన్న మీ దాసులను సమయోచితమైనటువంటి జ్ఞానముతో నింపి మా అందరికీ అవసరమైన మాటలు అందించమని సమస్తము మీ చేతులకు అప్పగిస్తూ మీ సహాయమును కోరుకుంటూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరవచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమును వందనాలు తెలియచేస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము నిజ క్రైస్తవుడు ఎవరు అనేటువంటి పాఠాన్ని ఆలోచన చేసిపోతున్నాం. హూ ఈజ్ ద ట్రూ క్రిస్టియన్ అనేటువంటి అంశంలో బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క పుస్తకము కూడా ఒక్కొక్క ముఖ్యమైన అంశంతో మనకి హెచ్చరిక లేక బోధ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక రోమాపత్రిక ఉందనుకోండి, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడనేటువంటి ఒక బోధ అందులో ఆ అధ్యాయాలన్నింటిలో మనకు కనపడుతూ ఉంటుంది. అలాగే ఎపేసీలకు రాసిన పత్రిక ఉందంటే కనుక భూలోకంలో జీవిస్తున్న మనకు పరలోకపు ఆశీర్వాదాలు ఎలాగ వస్తాయి అనే సందర్భం అందులో మనకి వ్యక్తమవుతూ ఉంటుంది. అంటే క్రీస్తునందు, సంఘంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి దీవెనలు వస్తాయి అనేటువంటి సంగతులు అందులో కనపడుతూ ఉంటాయి. ఇలాగూ ప్రతి పుస్తకంలోనూ ఏదో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం చెప్పటానికి ఇప్పుడు మన చదివిన లేవి కాండమే ఉంది. అందులో యాజకులు ప్రతిష్ఠించడం, పూర్తిగా సమర్పించుకోవాలి, అహరోను అతని కుమారులు సేవకు అనే సందర్భాలు ఇలాగూ ప్రతి పుస్తకంలోనూ కూడా ఏదో ఒక బోధ దేవుడు మనకి చేస్తూనే ఉన్నాడన్నమాట అండి. ఈరోజు మనము ఈ యాకోబు పత్రికలో నుంచి ఈ పాఠాన్ని మనం తీసుకునడం జరిగింది. ఈ యాకోబు పత్రిక క్రైస్తవులకు ఆచరణాత్మకమైనటువంటి పత్రిక. ఇది క్రొత్త నిబంధన అంతట్లో కూడా భక్తిని గురించి మనకు చెప్పినటువంటి పత్రిక అని కూడా మనం చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే 1వ అధ్యాయము 27వ వచనంలో నిష్కలంకమైనటువంటి భక్తిని గురించి చెప్తాడు. భక్తి చేస్తున్నారు కానీ ఆ భక్తి ఎలా ఉండాలంటాడంటే, నిష్కలంకముగా ఉండాలంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను బంధుల్లో పరామర్శించాలి, ఇహలోక మాలిన్యము తనకు అంటుకొనకుండా చూసుకోవాలి అనేటువంటి సందర్భాలు అక్కడ మనకి కనపడుతూ ఉంటాయి. అంటే భక్తికి నిర్వచనం ఇచ్చాడు అక్కడ. ఈ పత్రికలో మనం చూసినట్లయితే ఇది కేవలము ఆనాటి సమాజానికి మాత్రమే కాకుండా దాదాపు ఇశ్రాయేలు 12 గోత్రాల వారు చెదిరిపోయారు పాలస్తీనా ప్రాంతంలో నుంచి. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములందు చెదిరి ఉన్నా కనుక ఎవరైతే చెదిరిపోయారో ఆ చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా భక్తి చేయటానికి మళ్ళీ ఎక్కడైతే భక్తి సన్నగిలుతుందో, ఒక్కొక్కసారి మన వాళ్ళు పిల్లలు దూరంగా వెళ్ళారనుకోండి, వాళ్ళ భక్తి సన్నగిల్లకూడదు. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా భక్తి చేస్తూనే ఉండాలి. అందువల్ల క్రైస్తవులు ఎక్కడ ఉన్నా ఆ భక్తి కొనసాగించాలని ఆ పాలస్తీనా నుండి చెదిరిపోయినటువంటి ప్రజలందరికీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులందరికీ కూడా భక్తిని గురించి మాటలు చెప్పడం జరిగిందన్నమాట అండి. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. అంటే శ్రమ వచ్చినప్పుడు, చెదిరిపోయినప్పుడు ఆ మాటను బట్టి దాదాపుగా క్రీస్తు ప్రభు యొక్క రాకడ వరకు కూడా సందర్భాలు ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది. 5వ అధ్యాయము 8వ వచనాన్ని ప్రభు రాక సమీపించింది అంటాడు. యాకోబు పత్రికలో ప్రభు రాక ఏమైంది? అంటే చెదిరిపోయిన నాటి నుంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ వరకు కూడా మరి ఈ సంగతులు ఉన్నట్లుగా కనపడుతూ ఉంటుంది. ఈ పత్రికలో అనేకమైన సందర్భాలు మనం చూడవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే చదివే వాళ్ళకే మృదువుగా ఉంటుంది, కఠినంగా కూడా ఉంటుంది.
బైబిల్ గ్రంథం అన్నీ మృదువుగానే ఉండవు మాటలు, కొన్నిసార్లు మనకు కఠినంగా కూడా ఉంటాయి. ముందు సహోదరులారా అంటాడు. సహోదరులారా అన్నప్పుడు చాలా సంతోషిస్తాం, మృదువుగా ఉంటాయి ఆ మాటలు. అదే రచయిత విర్ధుడా అన్నాడు, అప్పుడు కొంచెం కఠినంగా ఉంటుంది. యాకోబు పత్రికలోనే 2:20 విర్ధుడా అని చెప్తూ ఉంటాడు అన్నమాట అండి. అలాగే 4:4 వ్యభిచారులారా అంటాడు. అంటే మృదువుగానే ఉంటాయి, కఠినంగా కూడా ఉంటాయి అన్నమాట అండి. అందువల్ల ప్రియమైన దేవుని వారలారా, నిజ క్రైస్తవులు ఎవరు అనేటువంటి ఈ పాఠంలో మనం ఏ పుస్తకంలో నుంచి అయితే ఈ సంగతులు తీసుకున్నామో ఆ పుస్తకంలో కొన్ని సంగతులు మీ ముందు ఉంచాను. ఇప్పుడు నిజ క్రైస్తవుని యొక్క గుర్తులు ఏంటో చెప్తాను. నిజమైనటువంటి క్రైస్తవులు వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని సింబల్స్ లేకపోతే గుర్తులు ఏంటి అని మనం ఆలోచన చేస్తే అందులో 3 సంగతులు మీకు ఈరోజు చెప్తాను. మొట్టమొదటిది ఏంటన్నట్లయితే, అతడు తన సాయశక్తుల శోధనలు ఎదిరిస్తాడు. నిజమైన క్రైస్తవుడు తాను శక్తి కొలది శోధనలు ఏం చేయాలా? ఎదిరించాలన్నమాట అండి. ఎందుకంటే శోధింపబడడం అనేటువంటిది అది కామనే. శోధింపబడినటువంటి వారు ఎవరు ఉండరు. శోధింపబడినటువంటి అంశాలు కూడా భూమి మీద ఏవి లేవు. ఏదో ఒక సందర్భంలో మనిషి ఏం చేయబడతాడో శోధించబడతా ఉంటాడు. స్త్రీ అయినా పురుషులైనా శోధించబడతా ఉంటారు. అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి తిరిగి జన్మించిన తర్వాత ఒకసారి క్రీస్తులోనికి వచ్చి పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందాడంటే తిరిగి ఏం చేసిన వ్యక్తి ఆ వ్యక్తి అంటే క్రొత్తగా జన్మించిన వ్యక్తి. అలా జన్మించినటువంటి వ్యక్తికి శోధనలు కొంచెం తీవ్రంగా ఉంటాయి. ఇది మనం గుర్తించాలి. శోధనలు కొంచెం ఎక్కువ అవుతాయి మాట అండి. ఏంటి, శోధన అనేటువంటిది పాపం అయితే కాదు. నేను నా ముందు శోధన వచ్చి నిలబడింది, పాపం నేను క్రీస్తులో ఉన్నా కానీ పాపం నా కళ్ళ ముందు ఉంది అనుకుంటానికి లేదు మాట అండి. ఎందుకంటే ఎబ్రీ రచయిత మాట్లాడుతూ ఏమన్నాడంటే, 4వ అధ్యాయము ఎబ్రిల్కి రాసిన పత్రిక, దాని ముందు భాగమే పుస్తకం ఉంటుంది. ఎబ్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 15వ వచనంలో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో కనుక ఆయన కూడా సహానుభావం కలిగినటువంటి వాడు, మన వల్లే శోధించబడ్డాడు అంటున్నాడు. అందువల్ల శోధన అనేటువంటిది కామనే క్రైస్తవుడికి. సాయశక్తుల శోధనల్ని ఎదుర్కొంటాడన్నమాట అండి. శోధనలు నిలబడతాడు. శోధనలు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా తాను స్టాండ్ అవుతాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, మన ప్రభు కూడా సమస్త విషయంలో కూడా శోధించబడినట్లుగా కనపడుతూ ఉంటుందన్నమాట అండి. అయితే నిజ క్రైస్తవుని యొక్క గుర్తుల్లో మొట్టమొదట మీకు ఏం చెప్పానంటే, అతడు సాయశక్తుల శోధనలు ఏం చేయాలా? ఎదిరించాలి. అంటే శోధన ఉంటుందన్నా ఉండదన్నా దీన్ని బట్టి ఉంటుందన్నమాట అండి. అయితే శోధనల్ని జయించాలి అంటే అది ఎలా జయించగలం? శోధనల్ని మనం జయించాలంటే ఎలా జయించగలం అని అంటే, ఇందులో ఒక 3 సంగతులు మళ్ళీ సబ్ హెడ్డింగ్గా రాసుకోండి. మెయిన్ పాయింట్లోనే 3 మాటలు మళ్ళీ మీ ముందు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, శోధనల గురించి మనం ఎలా ఎదిరించాలంటే, మొట్టమొదట శోధనలు వచ్చినప్పుడు దేవుని నిందించకూడదు. ఏం చేయకూడదు? మనం దేవుని నిందు. కానీ శోధన రాగానే ముందు ఎవరు నిందిస్తాం? దేవుని నింద. అది మాట. కనుక నిజమైన క్రైస్తవులు అయితే శోధనలు వచ్చినప్పుడు దేవుని ఏం చేయరు? నిందించరు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు, దేవుడు కీడు విషయమే ఎవరిని ఏం చేయడట? శోధించుడు. ఎవరైనా శోధించబడినప్పుడు నేను దేవుని వల్ల శోధించబడ్డానని అనకూడదు అన్నాడు. అలాగనే ఉంది అక్కడ. దేవుని చేత శోధించబడుతున్నాను అనకూడదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? శోధన వచ్చినప్పుడు దేవుణ్ణి ఏం చేయకూడదు? నిందించకూడదు. ఎప్పుడైనా మనం నిందించామా? నిందించితే మనం నిజమైన క్రైస్తవులము అనేది ఒక ప్రశ్నగా మన ముందు ఉంది. ఒక నిజంగా శోధన అనేటువంటిది వస్తే
అది మన యొక్క సొంత కోరికల వల్లే వచ్చి ఉండాలి తప్ప మన శరీరంలో ఏర్పడినటువంటి ఇచ్చల వలనే, కోరికల వలనే వచ్చి ఉండాలి తప్ప మరొకటైతే కాదు. మనలో ఏదో ఆలోచన లేక ఏదో ఒక దురాశ ఉండొద్ది, దానివల్ల మనం శోధించబడి ఉండవచ్చు. ఏమండి, గ్రహించవలసినటువంటి సంగతి మాట అండి. అదే చెప్తాడు 16 వరకు కూడా మీరు రాసుకోండి. దురాశ వచ్చిందనుకోండి, దురాశ అంటే దేవుడు పెట్టిందా మనకు కలిగింది? అది మనకు కలిగిందే. మనకి దురాశ వచ్చినప్పుడు దురాశ పిల్లలకు అంటుంది అని చెప్పబడింది గ్రంథం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పిల్లలను కన్నప్పుడు పాపమే. అది 9 నెలలు మోసిన తర్వాత కంటది. ఆ కనినటువంటి బిడ్డ పేరు ఏం పేరు? పాపం. అంటే ఇది దేవుడిచ్చినటువంటి బహుమానమా లేకపోతే మనం కోరుకున్న బహుమానం? అది అంతే, మనం కోరుకున్న బహుమానమే. మనం ఏదో దురాశ పడ్డాము, ఆ దురాశ వల్ల వచ్చినటువంటి ఫలం ఏమై ఉంటుంది? పాపమై ఉంటుంది అన్నమాట అండి. అందువల్ల దేవుని నిందించటానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు ప్రియమైన వారులారా. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. శోధన ఉన్నటువంటి స్థలానికి మనం వెళ్ళకూడదు. మనము ఈ శోధనల్ని జయించడం అనేటువంటిది ఎలాగంటే, ఉదాహరణకి ఫలానా చోట అక్కడ హానికరమైనటువంటి జంతువు ఉంది అని అన్నప్పుడు అక్కడికి మనం పోతామా? పోమా? వెళ్ళం. అలా వెళ్ళాము అంటే, నేను వెళ్ళానండి దేవుడు నన్ను కాపాడలేదు అనటంలో అది ఏమాత్రం కూడా న్యాయసమ్మతమైనది కాదు. వెళ్ళింది మనం, వెళ్ళింది నీవు నేను, కానీ దేవుడు నిన్ను నన్ను కాపాడలేదు అన్నప్పుడు దేవుడు పెట్టలేదు కదా ఆ శోధన. అంటే శోధన ఉన్న ప్రాంతానికి ఏం చేయకూడదు? మనం పోకూడదు అనే సందర్భాన్ని గుర్తించాలి. ఎందుకంటే ఒకవేళ అక్కడికి వెళ్ళి మనం ఓడిపోయామనుకోండి, ఆ ఓటమికి దేవుడు కారణం కాదు. మరొకసారి ఈ మాట మనం రిపీట్ చేసుకోవాలి. ఒకవేళ మనము శోధన ఉన్న ప్రాంతానికి మనం వెళ్ళాం, అక్కడ మనం ఓడిపోయాం, ఓటమికి పాలయ్యాం. ఇదేంటండి, నేను ప్రార్థించుకునే వెళ్ళాను కదా, అయితే నేను ఓటమి పాలయ్యానేంటి అని అనుకుంటే, ఆ ఓటమికి దేవుడైతే బాధ్యుడు కాడు ప్రియమైన వార్లరా. దానికి బాధ్యత అయింది కాదు. ఎందుకంటున్నానంటే, ఇక్కడ అలాగ గ్రంథంలో ఒక వ్యక్తి తన ఓటమికి దేవుని నిందించాడు. తను ఓడిపోయిన దానికి దేవుని నిందించాడు. ఎవరు అతనంటే మీ అందరికీ తెలుసు. నీవు నేను అడగకుండా నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే కొన్ని వృక్ష ఫలములను తీసుకుని నా చేతికి ఇయ్యగా నేను తింటాను. అంటే పడిపోయింది నువ్వు, ఓటమి పాలైంది నువ్వు, కానీ ఆ ఓటమి వల్ల ఎవరిని నిందించావు? నీ వల్లే నీవిచ్చావు అన్నాడు. మరి ఇచ్చినప్పుడు బాగానే పాట పాడావు కదా. ఏం పాట పాడాడు? దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. చక్కగా రాగానే నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం అని పాడింది నువ్వే కదా. మరి అలా పాడిన నువ్వు ఇప్పుడు ఆవిడ వల్ల నువ్వు ఓటమి పాలైన తర్వాత దేవుణ్ణి, నిన్ను సృష్టించిన, నీతో నిబంధన చేసుకున్న, నిన్ను కన్నా నీకు రూపం ఇచ్చినటువంటి నీ తండ్రిని ఏం చేసావు? నిందించావు. కనుక ఓటమి పాలమైనప్పుడు దేవుణ్ణి నిందించకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మరో సంగతి ఏంటంటే, శోధనల్ని జయించుటలో దేవుణ్ణి నిందించకూడదని చెప్పాను. రెండోది, ద్విమనస్సుకు ముగింపు పలకాల. ఇది కొంచెం కఠినంగానే ఉంటుంది ఈ మాట. ద్విమనస్సుకు ముగింపు పలకాల. ఇక్కడ కూర్చున్న అందరిలో కూడా ఒక మనసు ఉందా, రెండు మనసులు ఉంటాయా? దీనికి కామాయే ఉంటుంది తప్ప ఫుల్ స్టాపు లేదు. కామా ఉందంటే ఇంకా సెంటెన్స్ ఏమవుతుంది? జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూషనే. ఇంకా ఫుల్ స్టాప్ పెడితే అక్కడికి పేరా అయిపోయింది, సెంటెన్స్ అయిపోయింది. కానీ ఇది పెట్టట్లేదు మనం. దీనికి పెట్టకపోవడం వల్ల మనలో ఎన్ని మనసులు ఉండిపోతున్నాయి? రెండు మనసులు ఉండిపోతున్నాయి. ఈ ద్విమనసు ఉంటే గనుక శోధనలు మనం ఏం చేయలేము,
జయించలేం. ప్రియమైన దేవుని వారలారా, 4వ అధ్యాయము వాస్తవానికైతే 7-9 వరకు రాసుకోండి. 8లో ఉంది, ద్విమనస్కులారా మీ హృదయములను ఏం చేసుకోమన్నాడంటే పరిశుద్ధ పరుచుకోనండి. ఉందా మీ బైబిల్లో? 8వ వచనంలో మధ్య భాగంలో ఉంటుందన్నమాట అండి. ఏమండి అంటే ద్విమనస్సు అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మీ అందరికీ తెలుసు, ఎన్ని మనసులో 2 మనసు. దీని యొక్క కొంచెం లోతుకు వెళ్ళి మీకు ఎలా జ్ఞాపకం చేస్తున్నానంటే, పాపమును పూర్తిగా ద్వేషించాలంట. దీన్ని ఇంకా అలాగా అది రొటీన్ మాట అన్నట్టుగా మీకు కనపడుతుంది. దీన్ని ఇంకో పదంతో ఎలా మీ ముందు ఉంచుతానంటే, ద్విమనస్సు అనేటువంటిది 2 మనసులు కాబట్టి శరీరపరంగా ఒక కోరిక ఉంటుంది, లోపల ఉన్నటువంటి రెండో మనసుకే ఇంకో కోరిక ఉంటుంది. అప్పుడు దీన్ని ఏమనొచ్చు తెలుసా? రహస్య కోరికలు. ఇవి ఉంటాయి ఉండవా ప్రతి మనిషికి? అది దాన్ని మనము ముగింపు పెడితేనే కానీ శోధనలు ఏం చేయలేము, జయించలేము. ప్రియమైన దేవుని వారలారా, గుర్తుపెట్టుకోండి, దేవునికి మనం ఎప్పుడైతే అసంపూర్ణంగా లోబడుతున్నామో శోధనకి గురైపోతున్నాం. దేవునికి పూర్తిగా మనం సమర్పించుకోవాలి. ఒకటి, దేవుని నిందించకూడదని చెప్పుకున్నాము. రెండవది, ఏ మనసు ఉండకూడదు. ఏ మనసు ఉన్నది లేదని నేను అనట్లేదు, ఉంది, దానికి ఏం పెట్టాలి? ముగింపు పలకాలి. ముగింపు కానీ లేకపోతే రహస్య కోరికలు వస్తూనే ఉంటాయి. అవి వచ్చినప్పుడు మనము శోధనల్ని జయించలేం. ప్రియమైన దేవుని వారలారా, అలాగే మనము జయించాలంటే పూర్తిగా దేవునికి మనము సమర్పించుకోవాలి. సమర్పించుకున్నప్పుడు 4:7 ఏమంటాడు అంటే, కాబట్టి దేవునికి లోబడి ఉండి పూర్తిగా ఆయనకి సరెండర్ అయిపోండి. అప్పుడు అపవాదిని ఏం చేస్తారు? మీరు ఎదిరిస్తారన్నమాట అండి. అంటే మనం పూర్తిగా దేవునికి లోబడినప్పుడు అపవాదిని ఎదిరించటానికి మనకి ఏమొచ్చేస్తుందట? బలం వచ్చేస్తుంది. అంటే సాధారణంగా శోధనను జయించటానికి బలం వస్తుంది అన్నమాట అండి. ఇక ఇందులోనే మరో సంగతి ఏం జ్ఞాపకం చేయాలంటున్నానంటే, లోకంలో ఉన్నటువంటి ఈ పాప మార్గాలు ఏవైతే ఉన్నాయో అన్నీ మంచిగా చేస్తున్నారని అనుకున్నట్లేదు దేవుడు. మన విషయంలో ఏదో ఒక విషయంలో పాపం విషయంలో ఉన్నాము. ఈ పాప మార్గాల్ని నిశ్చింతగా నియంత్రించాలి. ఖచ్చితంగా దానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్నమాట అండి. ఎందుకంటే అది మనల్ని ఏం చేస్తుందంటే ఆకర్షించేస్తుంది. లోకములో ఉన్నటువంటి చెడు మనల్ని ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. ఆకర్షించదా? లోకములో ఉన్నదంతా కూడా ఆకర్షణ కాదా? ఆకర్షణే. ఇప్పుడు ఈ ఆకర్షణ మీద అనేక మంది ఏమైపోతున్నారంటే ఆశపడిపోతూ ఉన్నారు. మన కళ్ళ ముందు మనల్ని ఆకర్షించేలాగా పెడతాడు బయట షోరూంలో. వెంటనే ఆ డెమో చూసి ఏమైపోతాం? అబ్బా, ఈ షాపు చూడడానికి ఎలా ఉంది? అందంగా ఉంది. ఈ వస్తువు ఎలా ఉంది? చాలా బాగుందని అనుకుంటా. గొప్ప తగ్గింపు అని పెడతాడు బయట బోర్డు. లోపలికి వెళ్ళిపోతే గొప్ప బిగింపు అయిపోతుంది. అంతే కదా, రేట్లు ఏం తగ్గింపు అని అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది? మనకున్నవన్నీ కూడా ఖాళీ చేసుకుని రావాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట అండి. ఆకర్షణకు ఆశపడిపోతూ ఉంటున్నమాట అండి. ఇది 4:4-5 వరకు మీరు రాసుకోండి. ఇక్కడ ఒక మంచి మాట చెప్పి పాయింట్ని వదిలిపెడతాను. ఏంటి అంటే, ఎప్పుడైనా సరే మీరైనా నేనైనా పాపం మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు వద్దు అనే మాట ఎప్పుడైనా అంటామా? స్వీట్ అంటే ఇష్టం, డాక్టర్ గారు తినొద్దు అన్నారు, అప్పుడు ఏం చేస్తాం? ఎందుకని చచ్చిపోతామని భయం. లేదు పర్వాలేదులే, బెళ్ళ ఉందిలే, సాయంత్రం మళ్ళీ బెళ్ళేసేసుకోవచ్చు అనుకుంటే. షుగర్ ఉన్న వాళ్ళు ఒక్కోసారి షుగర్లెస్ టీ కాకుండా షుగర్తో ఏం చేస్తారు? టీ తాగేస్తారు. గ్యాస్ట్రిక్ ఉంది, పలానా మసాలా తినకూడదు, బిర్యానీ తినకూడదు అన్నారు అనుకోండి, ఆ వాసన ఏం చేద్ది? దాన్ని తినేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఆత్మ సంబంధంగా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట చెప్పబడింది అన్నమాట అండి. ఏంటదంటే, ఎప్పుడైతే ఇది వద్దు, నాకు వద్దు అని ఒక వ్యక్తి చెప్పగలిగాడో, ఆ వద్దు అన్న మాట అది ఖచ్చితమైతే నీ నెత్తి మీదకి నా నెత్తి మీదకి జీవ కిరీటం వస్తుంది.
ఇది నేను తినను, ఈ పాపం నేను చేయను, ఇది నా వల్ల కాదు అని అనుకున్నప్పుడు అతని శిరస్సు మీద ఏమొస్తుంది? జీవ కిరీటం వస్తుంది అన్నమాట అండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన అది మాట. ఇది వద్దు అని ఎప్పుడైతే నువ్వు చెప్తావో ఆ శోధన, ఆ పాపము మన నెత్తి మీద దేవుడు ఏం పెడతాడన్నాడు? జీవికుడు. అప్పుడప్పుడు అంటాం కదా, పెద్ద రాయి ఎడతాడని. నేను అనలేదు, కానీ దేవుడు పెట్టేది రాయా కిరీటమా? అది ఎప్పుడు కిరీటం పెడతాడో కూడా చెప్పాడు. శోధనల్ని జయించినప్పుడు, పాపాన్ని జయించినప్పుడు. 3 సంగతులు చెప్పాను. 1, దేవుణ్ణి ఏం చేయొద్దు, శోధన వచ్చినప్పుడు నిందించకూడదు. శోధనల గురించి దేవుడు, ఎందుకంటే దేవుడు ఎవరిని శోధించాడు, ఆయన టెస్ట్ చేస్తాడు, పరీక్ష పెడతాడు. శోధకుడు కాదు, శోధకుడు అపవాది, దేవుడు పరీక్ష పెడతాడు. కనుక శోధన వచ్చినప్పుడు సహజంగా మనం ఎవరిని నిందించేస్తున్నాం? దేవుణ్ణి ఏం చేయొద్దు, నిందించకూడదు. అక్కడ ఆ మాటలోనే శోధన ఉన్న స్థలం దగ్గరికి మనం ఏం చేయకూడదు, పోకూడదు. అక్కడికి వెళ్ళామనుకోండి మనమే నష్టపోతాం అన్నమాట అండి. అలాగూ ఓటమికి పాలైనటువంటి ఆదాము గారు ఏం చేశాడు? దేవుణ్ణి నిందించాడు. దేవుణ్ణి నిందించిన వ్యక్తి తోటలో ఉన్నాడు, బయటికి పోయాడు. మరి దేవుణ్ణి నిందించినప్పుడు మనము కూడా ఆయన యొక్క ఆశీర్వాదాల దగ్గర, ఆయన ఇంట్లో ఉండే హక్కు లేదన్నమాట. అందువల్ల ప్రియమైన దేవుని వారలారా, రెండోది మనం ఏం చూసామంటే, ద్విమనస్సుకి ఏం చెప్పండి, ముగింపు చెప్పండి అన్నమాట. మూడవదిగా, లోకములో పాపం మనల్ని ఆకర్షిస్తుంది, వద్దు అని చెప్పాలి. అలా చెప్పినప్పుడు మన నెత్తి మీదకి ఏం పెడతాడు ఆయన? రెండో సంగతికి వచ్చేసాము. నిజ క్రైస్తవుడు ఎలా ఉంటాడు అంటే, తన నాలుకను జాగ్రత్తగా స్వాధీనంలో ఉంచుకుంటాడు. నాలుకను జాగ్రత్తగా తన స్వాధీనంలో ఉంచుకోవాలి నిజమైన క్రైస్తవుడు. మొట్టమొదటిది ఏం పాయింట్ చెప్పాము? ఏమండి, మొట్టమొదటి ఏం చెప్పాను? సాయశక్తిలో శోధనలు ఏం చేయాలా? ఎదిరించి. రెండో సంగతి ఏం చెప్తున్నానంటే, తన నాలుకను జాగ్రత్తగా స్వాధీనంలో ఉంచుకోవాలన్నమాట అండి. ఓకే, నాలుకను స్వాధీనం ఉంచుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది మాట అండి. ఇది ఎలాగ గ్రంథం చెప్తుందంటే, 1వ అధ్యాయము 26వ వచనం చెప్పినప్పుడు, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక అన్నాడు. చూడండి, అంటే నోటికి ఏం పెట్టుకుంటలేదట? కళ్ళెం పెట్టుకుంటలేదు. తన హృదయమును మోసపరుచుకుని భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమన్నాడు. అంటే ఇప్పుడు నాలుకను స్వాధీనం చేసుకోకపోతే అది భక్తి నిజమైన భక్త, యూజ్లెస్సా? వ్యర్థమైన భక్తి. దాన్ని ఇంగ్లీష్లో యూజ్లెస్ అంటాడు. నువ్వు ఎంత భక్తి చేసినా కానీ ఉపయోగం లేదు. దేన్ని స్వాధీనంలో చేసుకున్నప్పుడు? నాలుకను స్వాధీనంలో చేసుకున్నప్పుడు. నాలుక చాలా ప్రాముఖ్యమైనటువంటిదట. మన దేహంలో ఉన్నటువంటి అవయవముల్లో ఈ నాలుకను కూడా మనము స్వాధీనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందండి. కారణం ఏంటంటే, ఎప్పుడైతే ఈ నాలుకను మనం స్వాధీనంలో ఉంచుకుంటామో ఆల్మోస్ట్ మన దేహం అంతా కూడా, సర్వ శరీరం కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్లు లెక్క. అంటే లోపం లేనట్లు లెక్క. దేని స్వాధీనంలో ఉంచుకున్నప్పుడు? నాలుకను స్వాధీనించినప్పుడు. ఒకసారి 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినప్పుడు ఏమన్నదంటే, అనేక విషయములలో మనం అందరము తప్పిపోతున్నమాట. ఎవడైనాను మాట యందు తప్పని ఎడల, చూసారా, తన నాలుక వల్ల మాట తప్పకపోతే అతను ఏం లేనోడు? లోపము లేనోడు. లోపము లేనివాడై తన సర్వ శరీరమును, చూసారండి, అంటే ఇప్పుడు సర్వ శరీరం కూడా పర్ఫెక్టా కాదా? అంటే ఒక్క నాలుక మనం కంట్రోల్ ఉంటుకుంటే మనం పర్ఫెక్ట్ అయిపోతున్నమాట. అంతేనా? అంటే ఇప్పుడు నిజ క్రైస్తవుడు దేని స్వాధీనంలో ఉంచుకోవాలి? నాలుకను స్వాధీనంలో ఉంచుకోవాలి. అసలు ఇది మన మాట ఏంటది? అసలు కష్టం.
ఏమండి? మాట్లాడుతూ ఉంటాం. ఈ మాటలు ఎన్ని మాటలు ఇతరులకి హాని కలిగించే ఉంటాయో, మేలు కలిగించే ఉంటాయో. ఏమండి ప్రియమైన దేవుని వారలారా, అక్కడ కొన్ని ఉదాహరణలు చెప్తాడు. వాడలు ఉంటాయి, గుర్రం ఉంటుంది. గుర్రము దానికి లోపరుచుకుంటానికి ఏమేస్తాడట? ఉందా అక్కడ? ఎన్నో వచ్చిన 3 గుర్రములు మనకు లోబడికి నోటికి ఏం పెడుతున్నారు? లేకపోతే అది ఏం చేయదు, మాట వినదుట. ఏమండి? అంటే నాలుకను నియంత్రించడం చాలా కఠినమైనటువంటిది జ్ఞాపకం చేస్తూ అక్కడ ఉదాహరణలు చెప్పాడు. గుర్రానికి కళ్ళు వేస్తేనే కానీ అది ఏం చేయదు అన్నాడు, మాట వినదు మాట అండి. వాడలు ఉంటాయి, ఆ పెద్ద పెద్ద వాడలకు చుక్కాని అన్నాడు, లేకపోతే లంగర్లు మాట అండి. అది ఉంటేనే కానీ, లేకపోతే అది ఎటు పడితే ఏం చేద్ది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంత 6 అడుగుల దేహం మనిషి కూడా ఒక నోరు బాగోపోతే అతని సర్వశరీరము కూడా పర్ఫెక్ట్ కాదు. ఆవిడ మనిషి అందంగానే ఉంటుంది కానండి, ఆవిడ మాట మాత్రం బాగోదండి. ఆవిడ నోటి మాట వల్ల అనేకుల్ని ఏం చేసుకున్నది, దూరం చేసుకున్నారు. ఇటువంటి మాటలు సమాజంలో వింటాం. నీకు అన్నీ ఉన్నాయి, నీకు బిడ్డలు ఉన్నారు, ఆస్తి ఉంది, పలుకుబడి ఉంది, కానీ నీ నోటి మాట బాగోలే. ఒక నోటి మాట వల్ల 10 మందిని ఏం చేసుకోవచ్చు, మనము దగ్గర చేసుకోవచ్చు. అదే నోటి మాట వల్ల దూరం చేసుకోవచ్చు. మన దగ్గరికి ఎవరు రారు. సంపాదించుకుంటాం, 10 మందిని సంపాదించుకుంటాం కష్టం. ఒక మాట అంటే అందరూ వెళ్ళిపోతారు. ఏమండి? కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, నాలుకను మనం స్వాధీనం చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ పర్సన్ నువ్వు. నిజ క్రైస్తవుడు నాలుకను ఏం చేసుకుంటాడట, స్వాధీనం చేసుకు. అయితే ఈ నాలుకను స్వాధీనం అవ్వడం కష్టమని గ్రంథమే చెప్పింది కాబట్టి 3:7 ఒక సందర్భం చూడవచ్చు మనము. మృగపక్షి సర్ప జరచరములో ప్రతి జాతియు నరజాతి చేత ఏం కాగలదు, సాధు ఆయన కానీ ఏ నరుడును నాలుకను ఏం చేయలేడు, సాధు అవదట. అది అవదు. ఈ నాలుక కొంచెం కష్టమైనటువంటిది మాట అండి. రుచి దీనికే కావాలి, తిట్లు దీనికే కావాలి, ఇంకా ఇన్ననుకున్నా దీనివల్లే కదా. అంటే ఇది ఎవరి వల్ల ఏం కాదని ఇప్పుడు బైబిల్ చెప్పబడుతుంది. సాధు జాలదో, కానీ నిజ క్రైస్తవుడు దీన్ని ఏం చేయాలి, అది ఎలాగో చెప్దాం. ఇక్కడ కూర్చున్నా మాట్లాడుతున్నా మనందరం కూడా క్రైస్తవులు అయినప్పుడు దీన్ని కంట్రోల్ చేయాలి అనే సందర్భం గ్రంథం ఏం చెప్తుందంటే, గ్రంథంలోంచి కీర్తన గ్రంథము 37వ అధ్యాయము, కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 39వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు ఇది కొంచెం కష్టంగానే కనపడుతుంది. నాలుగుతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు. అది చూసారా? అంటే ఇప్పుడు నోటికి ఏం వేసుకుంటాం బెస్ట్, ఆ చెక్కమే వాడతాం. అయితే ఈ కరోనా వచ్చినా ఆ మాస్కులు మానేసాం కాబట్టి ఏమొచ్చినాయి, ఎప్పుడు జీవితాంతం మాస్క్ పెట్టేస్తే ఎవడు మాట్లాడకుండా ఉంటాడు. నోటికి కళ్ళమన్నాడు కదా, దీనికి నోటికి ఇప్పటికీ కూడా కొందరు ఏం చేస్తూ ఉంటారు, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు నా వల్ల అనేకులకి రాకూడదని మాస్క్ పెట్టుకుంటారు. మంచిదే, మాస్క్ పెట్టడం వల్ల అతను రోగిస్తాడని మనం అనుకోవాల్సిన పని లేదు. అతను జాగ్రత్త పడుతూ మనల్ని ఏం చేస్తున్నాడో కంట్రోల్, మన క్షేమం కోరుతూ ఉన్నాడు. మనం జాగ్రత్తగా ఉండాలి, సమాజం కూడా బాగుండాలి. మనం బయటకు వెళ్తూ ఉంటాం, ఇప్పుడు సీజన్లు బట్టి ఏ ఒక బ్యాక్టీరియాస్ ఏమవుతూ ఉంటాయి, వస్తూనే ఉంటాయి.
వస్తూనే ఉంటాయన్నమాట అండి. అందువల్ల ఇక్కడ విషయం ఏంటంటే, మీరు దీన్ని ఎలాగో మీరు గ్రంథం చదువుతారు కాబట్టి అందులో నుంచి ఏదో ఒక సంగతి మీకు చెప్పాలి. కాబట్టి దైవజనుడికి నేను ఏం చెప్తున్నానంటే, నీవు నాలుకను కంట్రోల్ చేయడము ఎలాగనంటే, నేను భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నేను ఏదైతే మాట్లాడాలని తీర్మానించుకున్నానో దాన్నే ఏం చేస్తానో మాట్లాడతాను. అన్నెసరీ మ్యాటర్ నేను మాట్లాడను అని ముందు ఏం చేసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. అది అప్పుడు మనం మాట్లాడినటువంటి మాట అనవసరమైనటువంటి మాట, వ్యర్థమైన మాట మన నోట నుంచి బయటకు రాదు. కొందరు పాస్టర్లు ఏం చేస్తారంటే అసలు ప్రసంగాలు సిద్ధపడరు. ఈ సిద్ధపడినటువంటి వాళ్ళు ఎక్కువైపోయి ఈ బ్యాచ్ సమాజంలో. వీళ్ళ వల్ల కొంత తలకైపోటు అయిపోయింది. సరే, అది వేరే సమాచారం అనుకోండి. చక్కగా గ్రంథాన్ని నేర్చుకోరు, ప్రసంగాన్ని సిద్ధం చేసుకోరు. ప్రసంగ శాస్త్రం అంటూ ఒకటి ఉంటుంది తర్ఫీదులో. ఎన్ని నిమిషాలు ఇంట్రడక్షన్ మాట్లాడాలి, ఎన్ని నిమిషాలు ఒక పాయింట్ మాట్లాడాలి, గంట ప్రసంగంలో ఏ సంగతులు చెప్పాలి, అరగంటలో ఎంత ప్రసంగం ఏ సంగతులు చెప్పాలి, ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా నేర్చుకోవాలి. అంటే అనుభవం కోల్దే. ఇప్పుడు మా అబ్బాయినుడు అనుకోండి, ఆయన ఒక సిస్టమేటిక్గా చేయాలి. నేనున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా బుర్రలోనే అల్లుకుంటాను. కాబట్టి నేను ప్రతిదీ కూడా నాకు లెసన్ అంటే ఉంటుందా తప్ప, కానీ నేను దాన్ని ఎలాగూ ప్రజెంటేషన్ చేయాలనేటువంటిది సిద్ధం మనసులోనే అవుతూ ఉంటుంది అప్పటికప్పుడే. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఏం మాట్లాడాలి ఈవేళ లెసను? కాకపోతే ఏం పాయింట్ తీసుకొస్తారంటే, పరిశుద్ధాత్ముడు ఆ సమయానికి లోపల ఉండి ఏం మాట్లాడాలో మీకు ఏం చేస్తాడో బోధ చేస్తాడు. కానీ అలా చెప్పలేదు అక్కడ గ్రంథం. మీరు సమాజ మందిరానికి వెళ్ళి అధికారుల ముందు దోషిగా నిలబడినప్పుడు మీరు ఏం మాట్లాడాలో అప్పుడు పరిశుద్ధాత్ముడు మీకు ఏం చేస్తాడు లోపల ఉండి. అంతేగాని ఆదివారం చర్చిల్లోనూ మీటింగుల్లోనూ నీకు సహాయం చేస్తాడని చెప్పలేదు అక్కడ. ఏ లెసన్ మీకు ప్రజెంటేషన్ చేస్తాడని మీరు ఎదురు చూస్తూ ఉంటారు కదా సండే, అవునా కదా? ఎక్కడ మీటింగ్ అయినా ఈరోజు మనకి ఏ సందేశం అని ఎదురు చూస్తారో చూడరా, చూస్తారు. ఆ టయానికి ఏదోట్లేండి బైబిల్లో ఏదో మాట చెప్పేస్తాడులేండి అనుకుంటే కుదరదు కదా. నేను సండే ఏ లెసన్ అన్నారు మీరు? భయం. ఈ వారము నిజ క్రైస్తవుడు ఎవరు? ప్రియమైన దేవుని పిల్లలారా, నాలుకను నియంత్రించుకునే విషయంలో ముందు మనం తీర్మానం చేసుకోవాలి. నేను ఈ మాటలే మాట్లాడాలి. ఒక్కొక్కరు చూడండి, తెలివిగా ఎంత అవతలలో మాట్లాడినా కానీ యువతలో ఒక్క మాట కూడా నోటి నుంచి రాదు. ఎందుకు రాదు అంటే వాళ్ళు తెలివైన వాళ్ళు, తెలివి లేని వాళ్ళ చూసారా? అంటే ఆవిడ అవసరమని బట్టి అనుకూలం వచ్చినవే మాట్లాడతారు తప్ప ఇంకేది వాళ్ళ నోట రానియరు. తీర్మానం చేసుకున్నారన్నమాట, నేను ఆ ఇంటికి వెళ్తున్నాను, నేనేం మాట్లాడకూడదు. ఒక్కొక్కరు చూడండి డబ్బాలాగా మాట్లాడుతూనే ఉంటారు నాకులాగా. సరే, అది జనరల్గా మాట్లాడే విషయం, అది దాని సమస్య లేనప్పుడు మన నువ్వు నేను క్యాజువల్గా మాట్లాడేది దానివల్ల సమస్య లేదు. ఒక ప్రత్యేకించి ఒక పాపం విషయంలోనూ నిజ క్రైస్తవుడుగా భక్తిహీనులు నీ ముందు ఉన్నప్పుడు, అదేనా చెప్పాడు అక్కడ, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి ఏం పెట్టాను, చెక్కం పెట్టాను అంటున్నాడే. 17వ అధ్యాయము కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం చూడండి. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. చూసారండి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. ఎంత గొప్ప మాట. నోటి మాట చేత కూడా నేను నిద్రలో కూడా ఏం చేయలేదు, నేను అతిక్రమింపలేదు అంటున్నాడు. అందువల్ల ముందు తీర్మానం చేసుకోవాలి, ఈ పర్పస్కే నేను నాలుక వాడతాను, ఈ పర్పస్కి నేను వాడను. అంటే ఇది మన పర్ఫెక్ట్గా మన దేహం ఉండాలంటే దేనికి వాడాలో దానికే వాడాలి. మరో సంగతి ఏంటంటే, ఈ మనము ఏది మాట్లాడుతున్నామో అనేటువంటిది కొంచెం కష్టతరంగా ఉంది. కాబట్టి ప్రార్థన చేసుకోవాలి. ముందు మనం తీర్మానం చేసుకోవాలి, ఈ సంగతి నేను మాట్లాడతానని. తర్వాత మనం ప్రార్థన చేసుకుని అప్పుడు మాట్లాడాలి. అప్పుడు మన నోట
ఇతరులకు హాని కలిగించేది, మనల్ని పట్టించే మాటలు మన నోట రావు మాట అండి. కీర్తన గ్రంథము 141వ అధ్యాయము 141వ అధ్యాయము 141వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాం. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక యెహోవా. ఎప్పుడు అన్నాడు ఈ మాట? ముందు ప్రార్థన చేశాడా లేదా? ప్రార్థన ఎలా వెళ్ళిపోయింది అన్నాడు? ధూపం వల్ల వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నా నోటికి ఏం పెట్టన్నాడు? అది ముందు ప్రార్థన చేసుకోవాలి, ముందు తీర్మానం చేసుకోవాలి. సెకండ్ ప్రేయర్ చేసుకోవాలన్నమాట అండి. ప్రార్థన చేసుకుని అప్పుడు దీన్ని మనము ఏం మాట్లాడాలనేటువంటిది ప్రాక్టీస్ చేసుకుంటాం. కాబట్టి ఇంకప్పుడు మన పెదవుల ద్వారానికి ఆయన కాపు పెడతాడు. పాపం చేయవారితో కూడా మనము ఉండే అవకాశం లేదన్నమాట అండి. ఈ 4 విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇంకేమంటాడంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఆయన అంటున్న మాట ఏంటంటే, గ్రంథకర్త, నా ప్రియ సహోదరులారా ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు ఎలా ఉండాలి? ప్రసంగం వినటానికి ఎగిరిపాటు ఉండాలట. అదండి, మాట్లాడడానికి ఎలా ఉండమన్నాడు? నిదానించాలి. కోపించుటకు కూడా ఎలా ఉండాలి? నిదానించాలి. ఇది దృష్టిలో పెట్టుకోవాల్సిన. 4 నియంత్రించడంలో చెప్తున్నాను అన్నమాట అండి. మాట్లాడడానికి ఎలా ఉండండి? నిదానించుకోండి. మరో సంగతి ఏంటంటే, మాట్లాడేటప్పుడు సునాయాసంగా, ఈ పదం ఒకవేళ మీకు ఇబ్బంది కలిగించకూడదు అనుకుంటున్నాను, అందరికీ అవసరమే ఈ సంగతి మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. ఇప్పుడు నా ముందు మీరున్నారు, మిమ్మల్ని నేను నిందించకూడదు, మీరు నన్ను నిందించకూడదు. అలాగూ మనుషుల్ని మనం నిందించినప్పుడు జరిగే పరిస్థితి ఏంటో తెలుసా? మనుషుల్ని కానీ మనం శపిస్తే సృష్టికర్తను శపిస్తున్నామని తెలుసుకోవాలి. ఇది చాలా సీరియస్. మనుషుల్ని మనం ఎప్పుడు శపించకూడదు. నువ్వు అలాగైపోను గాక, ఇలాగైపోను గాక అని అంటూ ఉంటాం మనం. అలాగ అన్నప్పుడు మనము సాక్షాత్తు సృష్టికర్తను ఏం చేస్తున్నట్టు? శపిస్తున్నట్టు. చూడండి ఒకసారి 3వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూసినట్లయితే, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను కూడా ఏం చేస్తున్నాం? శపించున్నాం. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనం బయలువెళ్ళు. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. మీరు శపించకూడదు సహోదరుల్ని. ఎందుకంటే దూషణలో, చెడ్డ మాటల్లో అనేటువంటివి ఎదుటి వాళ్ళని గాయపరుస్తాయి మాట అండి. అందువల్ల మనుషుల్ని మనం శపించొద్దు. ఈ సంగతుల్లో చివరగా చెప్పేది ఏంటన్నట్లయితే, అబద్ధాన్ని, అతిశయోక్తుల్ని కూడా ద్వేషించాలి. అబద్ధము, అతిశయోక్తులు ఉంటాయి తెలుసా? అతిశయోక్తులు అంటే ఎలా చెప్పుకోవచ్చు దాన్ని? 5వ అధ్యాయము 12వ వచనం చూడండి. 5వ అధ్యాయం 12వ వచనంలో ఏముందో? నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ, భూమి తోడని కానీ, మరి దేని తోడని కానీ ఒట్టిపెట్టు కనుక మీరు తీర్పు పాలు కాకుండా ఉన్నట్లు మీ మాట అవునంటే అవును. అది కొందరు అతిశయోక్తులకి మేము అలా చేస్తాం, ఇలా చేస్తామంటారు, కానీ అలా అతిశయోక్తులకి మనము వెళ్ళకూడదు, వాటిని ద్వేషించాలి. కనుక నాలుకను స్వాధీనం చేసుకుంటలో నిజ క్రైస్తవుడు స్వాధీనం చేసుకుంటాం చాలా ప్రాముఖ్యం. అలా కాకపోతే మనము చేసే భక్తి వ్యర్థమైందని చెప్పాను. అలాగే ఈ నాలుకతో మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆల్మోస్ట్ మన శరీరం అంతా పర్ఫెక్ట్గా ఉన్నట్టే. ఈ నాలుకను నియంత్రించడం అనేటువంటిది కొంచెం కష్టమని చెప్పుకున్నాము. కానీ దీన్ని ఎలా చేయాలంటే, దీన్ని తీర్మానం చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. పిల్లలకి మాటల్లో తల్లి ఎందుకు నేర్పుతుంది? అది ఎదిగిన తర్వాత ఎలాగోలని ఏదోటి మాట్లాడేస్తాడుగా. ప్రాక్టీసు చేయించాలి. వందనాలు చెప్పండి, వందనాలు చెప్పండి, వందనాలు చెప్పండి అంటాం. ఎందుకు చెప్తున్నావు? ఎదిగిన తర్వాత ఆడే చెప్తాడు కదా. కాదు,
ఇప్పటి నుంచి ఏం చేయాలి? ఈ నాలుగు కూడా మనం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయించాలి. దాన్ని ఏమంటారండి? టీత్ స్పీచ్ అని ఒక వైద్యం ఉంటుంది కదండి. వాళ్ళు ఆ డాక్టర్లు ఏం చేస్తారంటే, మాటలు రాని పిల్లలు ఉంటారు కదా, కొంచెం నత్తిగా మాట్లాడే వాళ్ళకి ఏం చేస్తారంటే థెరపీ ఉంటుంది. స్పీచ్ థెరపీ హాస్పిటల్స్ ఉంటాయి అవి. ఆ డాక్టర్లు ఏం చేస్తారంటే ఈ పిల్లలకి ఏం మాట్లాడాలో వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు అన్నమాట. నిజంగా అది అవసరమే, స్పీచ్ థెరపీ అనేటువంటిది. కాకపోతే మన పిల్లలకి మనం నేర్పించలేకపోతూ ఉన్నాం. ABCDF ఆడు వచ్చినాడు, అబ్బో నా కొడుకు మొత్తం ఇంగ్లీష్ వచ్చేసిందంట అండి. తర్వాత బాగా చదవాలనే కోరుకుందాం. ఈ వచ్చిన తర్వాత అబ్బాయి సరిపోతారా అనగాలి. నువ్వు ఎప్పుడు కూడా పిల్లోడు ఎంత చదివినా కానీ, కూతురు ఎంత చదివినా కానీ మనం అనవలసిన మాట ఏంటంటే, అబ్బాయి ఇది సరిపోదు, ఇది సరిపోదు అంతే, ఇంకా నీ జీవితంలో ఇంకా టాప్ లెవెల్కి వెళ్ళాలి. అలా అనుకున్నప్పుడు ఆ బిడ్డలు ఇంకా ఎదుగుతూ ఉంటారు అన్నమాట. సాల్రా బాబు ఇంతకంటే ఎక్కువ వద్దులు అన్నాం అనుకోండి. ఇప్పుడు నాకు బైబిల్ ఉంది, నేను దాదాపు సుమారు 30 సంవత్సరాలని సేవ చేస్తున్నాను. నేను ఇంకా ట్రైనింగ్ అవుతూనే ఉంటాను. నేను ఏదో ఆన్లైన్లోనో లేకపోతే ఎక్కడైనా ఇంకా పెద్దల దగ్గర ఇంకా తర్ఫీదు అవుతూనే ఉంటాను. నాకు సరిపోదు ఇంకా జ్ఞానం ఏమండి. మరి ఇంకా నేర్చుకోవాలి, జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలన్నమాట అండి. ఇలా నేర్చుకుంటాం ఎందుకు కష్టమవుతుందంటే, అది నువ్వు బాగా చదువుకున్నావు అనుకో బైబిల్ సులువుగా అర్థమవుతుంది. నువ్వు ఎక్కువ చదువుకున్నావు అనుకో నిన్ను ఎవడో మోసం చేయలేడు. కొందరు ఏంటంటే చాలండి ఏదో ఆ రోజుల్లో పూర్వం చదువులేదు, ఏదో పెద్ద బాల శిక్ష చదివిన వాళ్ళు అప్పుడు అక్కడక్కడ కనపడతా ఉంటారు. పెద్ద బాల శిక్ష అని విన్నారు ఎప్పుడన్నా? అది ఎప్పుడైనా చదివారు మీరు? అది చదివిన వాళ్ళకి చాలా జ్ఞానం ఉంటుంది. చదువుదామని జస్ట్ ఒకసారి ఎవరో నాకు బుక్ ఇస్తే ఓపెన్ చేశాను, కానీ మళ్ళీ ఎందుకో అది బుక్ నాకు ఇవ్వలేదు, వాళ్ళే తీసేసుకున్నారు. ఒకవేళ ఇది చదవడానికే నాకు టైం సరిపోతలేదులేండి. అందువల్ల ప్రియమైన దేవుని వల్ల ఎక్కువ చదువుకోవాలి. బాగా చదువుకుంటే, నేను ఎప్పుడైనా ఒక వాక్యం చెప్పాను అనుకోండి, మీరు వెంటనే క్యాచ్ చేయగలరు. అప్పుడు మతశాఖ వాళ్ళు మన ముందు ఎంత ప్రభావితం చేసినా మనం లొంగం. నీకు సత్యం సులువుగా అర్థమవుద్ది. నేను ప్రయాసపడవలసిన పని లేదు అప్పుడు. మన పిల్లలే మనకి జ్ఞానం చెప్పి అంత జ్ఞానవంతులు అయ్యారు అనుకోండి, మనకు ఆ సంతోషమా కదా? అబ్బో నాకున్న పరిధి కొంచెం, కానీ నా కూతురు జ్ఞానం గొప్పది, నా కొడుకు జ్ఞానం గొప్పది. నాకు జస్ట్ ఏదో పాత నిబంధనలు ఆదికాండ నిర్గమాకాండం వచ్చి, కానీ నా కూతురికి 66 పుస్తకాలు వచ్చేసినాయి, నా కొడుక్కి ఆదికాండం కూడా రాదు అన్నారు అనుకోండి, ఏడుతుమే ఆడి ముందెట్టుకుని. కాదనుకుంటారా మీరు? రేపొద్దున ఆ పిల్లలను చూసి మనం ఏం చేయాలి? ఏడవాలి, బాధపడాలి. రేపొద్దున రాదు మళ్ళా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం చెప్పబోతే మన పిల్లలకి ఎవరు చెప్తారు చెప్పండి? నేను చెప్పబోతే మీకు ఎవరు చెప్తారు చెప్పండి ఆత్మ సంబంధంగా? అందువల్ల మనం ఈ 4 మనం ప్రాక్టీస్ చేసుకోవాలి, చేయించాలి. స్పీచ్ థెరపీ అవసరం మాట అండి. వినుటకు వేగిరిపాటు కలిగి ఉండండి, మాట్లాడడానికి నిదానించండి, కోపం చేయడానికి కూడా నిదానించాలన్నమాట అండి. మనుషులు శపించొద్దు, అబద్ధం అతిశయోక్తులకి పోగొద్దు, నిజ క్రైస్తవుడు నాలుకను ఏం చేయాలి? స్వాధీనం ఉంచుకోవాలి. 3వ సంగతికి వచ్చేసారు. 3వ సంగతి ఏంటంటే, 2 సంగతులు చెప్పాను. మొట్టమొదటిదేమో సాయశక్తుల శోధనలు ఏం చేయాలి? ఎదిరించాలి. రెండోది నాలుకను స్వాధీనం చేసుకోవాలి. 3వది ఏంటంటే, జనులతో ప్రేమగా మెలగాలి. మనం ప్రజలతో ప్రేమగా మెలగవలసిన అవసరత ఎంతైనా అన్నమాట అండి. రైట్. ఇది ఎలా చెప్తానంటే, పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, వాళ్ళ పాఠ్య పుస్తకాల వల్ల వచ్చేటువంటిది వాళ్ళకి తెలివి, కానీ దేవుడు ఇచ్చేటువంటిది జ్ఞానం. చదువుకుంటాం పుస్తకాల ద్వారా వచ్చేటువంటిది తెలివి. ఈ తెలివికి జ్ఞానానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, తెలివిని ఏమంటాడంటే యుక్తి అంటాడు, యుక్తిగా మాట్లాడటం. జ్ఞానాన్ని ఏమంటాడంటే విషయాల మీద అవగాహన కలిగి ఉంటాం. ఈ రెండింటికి కూడా తేడా ఉంది. తెలివి ఉండాలి, జ్ఞానం కూడా ఉండాలన్నమాట అండి. సొలొమోనుకి రాత్రి దేవుడు స్వప్నంలో ప్రత్యక్ష నీకు ఏం కావాలంటే ఏమన్నాడు? ఎంత ప్రజలను కల్పించడానికి జ్ఞానము తెలివి కూడా అడిగాడు.
జ్ఞానం తెలివి కూడా రాసేసుకోండి, చదవద్దు, టైం లేదు. సో దినవృత్తాంతాలు 2వ గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం నుంచి రాసుకున్నమాట అండి. అందువల్ల మనము ఇతరులతో ఎలా మెసలాలో అనేటువంటిది తెలివి ఉండాలి, జ్ఞానం కూడా ఉండాలన్నమాట అండి. ప్రియమైన దేవుని వారలారా, ఈ తెలివి ఏం చేస్తుందంటే, ఈనాడు ఈ తెలివితేటల మీద మనుషులు ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారో, విపరీతమైనటువంటి అభివృద్ధి కోసం ప్రయాసపడుతున్నారు, టెక్నాలజీని కూడా వాడుకుంటూ ఉన్నారు. అయితే ఎన్ని చేసినా కానీ మనుషులు ప్రేమ లేని లోకం అయిపోతుంది. ఇది కేవలం తెలివి ఏం చేస్తుందంటే అతిశయించేలాగా చేస్తుంది. అతిశయిస్తున్నారు. తెలివి ఉన్నవాడు ఏం చేస్తున్నాడో తెలుసా? అతిశయించేస్తున్నారు అన్నమాట అండి. అంటే అతిశయించడం అంటే అర్థం ఏంటంటే తాను గొప్ప చేసుకుంటాం, తను గొప్ప చేసుకుంటున్నాడు అండి తెలివి ఉన్నవాడు. కానీ పైనుండి వచ్చే జ్ఞానం ఒకటి ఉందండి, అది కావాలండి. అది ఎలా ఉంటుందో తెలుసా? శాంతమూర్తిగా, మృదువుగా ఉంటుందండి. ఈవేళ పుస్తకాల నుంచి వచ్చేటువంటి జ్ఞానాన్ని నువ్వు చదువుకుని నువ్వు అతిశయిస్తే, అసలు పైనుండి వచ్చే జ్ఞానం వస్తే అసలు నువ్వెలా ఉంటావో ఇద్దరు వ్యత్యాసం కనపడతారు. బాగా చదువుకున్నవాడు అతను పైనుండి వచ్చేటువంటి జ్ఞానము తన హృదయంలో వచ్చినప్పుడు తను ఎలా ఉంటాడో గ్రంథం చెప్తూ ఉంది. తను అతిశయించడు. ఎక్కువ డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఎప్పుడైనా అతిశయిస్తారా? కొద్ది మిడిమిడి జ్ఞానం చదివినాడు పట్టుకోలేమాట. ఇప్పటికీ ఎంత చదివినా కానీ నేను చదివింది కొద్దిగా అంటారండి. ఎందరో మహానుభావులు ఉన్నారు లోకంలో. వాళ్ళు చదువుని ఏం చేశారంటే సమాజానికి ఏం చేశారు, ఇలా ఉంటే బాగుంటుందని పుస్తకాలను ఏం చేశారు, రాసి వాళ్ళ ప్రచురణ చేసేసారు. అది మనం చదువుకుంటాం. అప్పుడప్పుడు మీరు ఎప్పుడైనా బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు ఎవరో ఒక మంచి సూత్రం చెప్పాడు, చిరిగిపోయిన సొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో. ఒక మంచి పుస్తకం చదువుకుంటాం, నిద్ర పట్టలేదు అనుకోండి, ఆ సెల్ఫ్లో బుక్ మనతో మాట్లాడుతుంది. ఒకసారి నన్ను చదవవా, ఒకసారి నన్ను ఓపెన్ చేయవా అంటుంది. ఎప్పుడైనా బైబిల్ మిమ్మల్ని పిలిచిందా? ఎప్పుడైనా బైబిల్ అసలు ఎదురుకుండా కనపడితే కదా బైబిల్ పిలుస్తాక మిమ్మల్ని. అది ఎక్కడో లోపలెట్టేస్తారు, మళ్ళీ ప్రార్థనకు వచ్చేటప్పుడు సంచిలో నుంచి తీసుకొస్తారు అన్నమాట. అప్పుడు దాకా అది ఎక్కడ ఉండాలా? బ్యాగ్లోనే ఉండాలి, బయట ఉండకూడదు. బ్యాగ్ పెట్టుకోమన్నదే, బైబిల్ బ్యాగ్లో పెడతారని కాదు, బ్యాగ్ కొనుక్కోమన్నదే. వచ్చేటప్పుడు బ్యాగ్లో సర్దుకుని రమ్మని, అది బైబిల్ మిమ్మల్ని పిలవాలి. మీరు ఎప్పుడైనా చూడండి, మా ఇంటికి వచ్చినప్పుడు నా బుక్స్ అన్నీ అంతమంది నన్ను పిలుస్తూనే ఉంటాయి. ఇదిగో ఇంకా నేను కింద ఉన్నాను, నన్ను 10 రోజులైంది నువ్వు చూసి, ఒకసారి ఓపెన్ చేయమని పిలుస్తూ ఉంటుంది. ఏదో ఒక టాపిక్కి నేను చదువుతూ ఉన్నప్పుడు ఇది ఎక్కడ ఉంటుందా అని అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ పుస్తకం అవసరం అన్నమాట. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనల్ని పిలవాలి. జ్ఞానం అనేటువంటిది అతిశయించకూడదు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 18 వరకు నేను చదివేస్తున్నాను. అయితే మీ హృదయంలో సహింపనలవి కాని మచ్చరమును వివాదం ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునికి విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైన దెయ్యముల జ్ఞానం. ఎందుకంటే నువ్వు అతిశయిస్తున్నావంటే అదే జ్ఞానము ప్రకృతి సంబంధమైంది, పుస్తకాల జ్ఞానమే, దెయ్యాల జ్ఞానమే. 16 ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండను అక్కడ అల్లరియో ప్రతి నీచ కార్యమును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదటి ఎలా ఉంటుందని చెప్పబడింది అంటే ప్రత్యుత్తరమైనది, తర్వాత సమాధానకరమైన, మృదువైనది, సులభముగా ఉన్నది, కనికరంతోనూ మంచి ఫలంతో నిండుకున్నది, పక్షపాతమైన, వేషధారణ లేనిది ఉన్నది వగైరా సంగతులు చెప్పేశాడు అన్నమాట అండి. కనుక ప్రియమైన దేవుని వర్లారా, పైనుండి వచ్చేటువంటి జ్ఞానము చాలా అవసరం అన్నమాట అండి. ఇతరులతో మనం ఎలా ఉండాలో మనకి నేర్పిస్తుంది అన్నమాట అండి. ఇతరులతో మనం ఎలా ఉండాలో నేర్పిస్తుంది. చివరిగా నేనేం జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే, మనం ఇతరులతో మన రిలేషన్స్ ప్రేమగా మనము ఎలా మెసలగలమంటే, సంబంధాలని మెరుగుపరుచుకుంటామో ఎలాగో ఒక సంగతి చెప్తానండి. ఎవరికి కూడా మనం విరోధంగా మాట్లాడకూడదండి, అది ముందు మానేయాలి. మనం ఏమన్నాను? 4వ అధ్యాయము 11వ వచనమండి. సహోదరులారా, అదిగోండి, ఒకనికి విరోధముగా ఒకడు ఏం చేయొద్దు, మాట్లాడుకుడి.
తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి, అంటే దేవుని చట్టానికి ఏం చేసేస్తున్నావు? నువ్వు తీర్పు తీర్చుచున్నావు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినడలా ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు కాక న్యాయము విధించువాడవైతివి. అంటే రెండో పుట్టినోట్లో ఏం రాశాడండి? తీర్పరివై. నువ్వా తీర్పరివి? దేవుడా? మనం కాదండి, జడ్జిలు. మన లాయర్ గారు వచ్చారు, ఆయన పైన ఇంకొక ఆయన ఉంటాడు. ఆయన ఎవరు? జడ్జి. ఇక్కడ కూర్చుని మీరు అందరూ లాయర్లే. నల్లకోట్ లేదు కానీ మీరు అందరూ లాయర్లే. మరి మీ అందరికీ పైన ఒక ఆయన లేడా? జడ్జి ఉంటాడా లేదా? ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి మాటకి ఆయన ఏమంటాడు? ఆర్డర్ ఆర్డర్ అంటాడంట. ఏది నేను వ్యతిరేకంగా మాట్లాడితే? ఏంటి అల్లరితో మాట్లాడుతున్నావేంటి నువ్వు ప్రసంగం? దేవుడు వింటా ఉంటాడు. ఒక్కడే ధర్మశాస్త్రం నియమించి, అదండి. ఇప్పుడు మళ్ళీ అక్కడ పుట్టినోట్లో 3 అనేసి ఏం రాశాడు? తీర్పరే. ఆయన ఒక్కడే జడ్జి. దాన్ని ఏమంటారండి? మెజిస్ట్రేట్. ఆయన ఒక్క ఆయన తీర్పరి. ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడు ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది చెప్పండి? అంతే. ఇది మనము పాటిస్తున్నామా? పాటించాలా? కనీసం ఎన్ని శాతం చేస్తుంటాం? ఒక 50 వచ్చేసారా? ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయండి. ఎందుకంటే ఎవరికి విరోధంగా మనం మాట్లాడకూడదండి, అది మానేయాలి. ఎందుకంటే ఎవరు కూడా 100% చెడ్డవారో లేక 100% మంచివారో కాలేరు. 100కి 100% ఏ నరుడు ఏం కాలేడు? మంచి వ్యక్తి కాలేరు. కానీ ఎదుటివానికి ఎందుకు నువ్వు తీర్పు తీరుస్తున్నావు? ఆయన గురించి, ఆ వ్యక్తి గురించి మాట్లాడడం మానేయాలండి. ఇంకో మాట ఇక్కడ చెప్తాను. ఎందుకు ఆ మాట అన్నానంటే, మళ్ళీ ఆ మాట బలమైన మాట కాబట్టి మీరు మళ్ళీ నన్ను నెగిటివ్గా ఆలోచన చేస్తారేమో. ఇతరులలో పరిపూర్ణతను ఎదురు చూడకూడదు. ఇతరులలో సంపూర్ణ ఈ వ్యక్తి కరెక్టు, మనకు సెల్ఫ్, నువ్వు అన్నమాట ఎలాగంటే సెల్ఫ్ మాట, మనకు మనమే చూసుకో. ఎదుటి వ్యక్తి 100% కరెక్టు అనుకుని ఎదుటి వ్యక్తిని ఎవరో ఏం చేయకూడదు, పోల్చుకోకూడదు. అది మెయిన్ పాయింట్. ఒకవేళ అతను పెద్ద అంగీ వేసుకున్నాడో అనుకోండి, ఆవిడ చక్కటి తెల్ల చీర కట్టుకుంది అనుకోండి, ఆవిడ 100% కరెక్ట్ అని ఆ వ్యక్తిని నువ్వు ఫాలో అవటానికి లేదు. అలా 100% కరెక్ట్ అయినటువంటిది ప్రభు అయినా యేసుక్రీస్తు వారే. అందుకే పౌలు భక్తుడు ఎవరిని అనలేదు, నేను క్రీస్తును పోలు అన్నాడు. బైబిల్లో ఎవరు చెప్పలేదు ఆ మాట. కనుక ప్రియమైన దేవుని వారలారా, నీకంటే మంచివాడు అనేటువంటి భావన నా మీద అతనే బెటర్ అండి. ఏమో అతనిలో ఏ లోపం ఉంది, నువ్వు చూసావేటి? నుదుటి మీద ఏమైనా రాసి బాసికం వల్లే కట్టుకున్నాడా? కనుక ఎదుటి వ్యక్తుల్లో మనం మాట్లాడడానికి లేదు మాట అండి. కారణం ఏమంటున్నాడంటే, ఇక్కడ సంగతి ఏం చెప్తున్నాడంటే, మన లోపాలకి న్యాయాధిపతి ఎక్కడి నుంచి ఉన్నాడో తెలుసా? మనలో ఉన్నటువంటి లోపాలని చూపించడానికి న్యాయాధిపతి ఎక్కడ ఉన్నాడో తెలుసా? మీ అందరికీ తెలుసు. న్యాయాధిపతి ఎక్కడ ఉన్నాడు? వాకిట నిలిచినది సంగతి. ఇప్పుడు చెప్పండి, పొద్దుటే లేవగానే చీపురు పట్టుకుని బయటకు వచ్చావు, ఎవరు కనపడ్డారో తెలుసు నీకు? జడ్జి కనపడ్డాడు. ఆ జడ్జి ముందు నువ్వు ఏం ఆలోచన చేసావో, రాత్రి అంతా రోజంతా ఏం చేసావో ఆ జడ్జి ముందు చెప్పు. ఇప్పుడు ఇంటి పక్క ఆవిడ గురించి చెప్తావు, ఇంటి ముందు ఆయన గురించి చెప్తావు, ఇంట్లో ఉన్న వ్యక్తుల గురించి చెప్తావు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, సహోదరులారా
మీరు తీర్పు పొందకుండు నిమిత్తము. ఎంత గొప్ప మాట! ఒకరి మీద ఒకడు సనగకుడి, ఇదిగో. ఇది భయమా కదా? ఇప్పుడు జడ్జి ఎక్కడికి వచ్చాడు? కోర్టులో ఉన్నాడా, ఇంటి ముందు ఉన్నాడా? ఇంక ఇంటి ముందు ఉన్నప్పుడు మనం ఏం చేయగలమండి? ఆయనకి ఏదైనా చెప్పగలమా? ఆయనకి సమస్తము తేటగా ఉంది. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మనలో ఉన్నటువంటి లోపాలని గ్రంథకర్త చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నాను. మనలో ఉన్న లోపాలని మన స్నేహితులతో పంచుకోవచ్చు. అంటే మీ మనసులో ఒక నెగిటివ్ థింక్ వచ్చిందని కూడా నాకు తెలుసు, అది కూడా చెప్తాను. ఇప్పుడు నీలో లోపం ఉంది, నాలో లోపం ఉంది. ఇప్పుడు నేను ఏదన్నా నాకు చిన్న సమస్య ఉందనుకో, నా స్నేహితుడు ఎవరైతే నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటారో షేర్ చేసుకుంటా. మీ స్నేహితులు ఎవరంటే షేర్ చేసుకుంటా. అప్పుడు బాధ అంతా ఏమైపోద్ది? లోపల ఉన్న బాధ అంతా ఏమవుద్ది? తేలికైపోతుంది. కానీ అదేమో లోక సంబంధంగా. కానీ గ్రంథం చెప్పే సమాచారం ఏంటో తెలుసా? 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినప్పుడు, మీ పాపములను, అది మాట, లోపాలను ఒకరితో ఒకరు ఏం చేసుకోవచ్చు? చెప్పుకోవచ్చు. ఎందుకని చెప్పుకోవచ్చు అంటున్నాడు తెలుసా? ఆ వ్యక్తి నీ కొరకు ఏం చేస్తాడు? అది నువ్వు అతని కొరకు ప్రార్థన చేస్తావు, నువ్వు అతను నీ కొరకు ప్రార్థన, ఆమె నీ కొరకు ప్రార్థన చేస్తుంది, నువ్వు ఆమె కొరకు ప్రార్థన చేస్తావు. అయితే ఒకవేళ ఎవరైనా కానీ మార్గం తప్పితే గనుక వారిని మట్టుకు ప్రసారం చేయొద్దు. ఇప్పుడు అది ఇందాక చెప్పింది మీరు అనుకుంటారు కదా, ఇతరులకు చెప్తే నా జీవితాన్ని అంతటిని ఏం చేసేద్ది ఆవిడ? వాళ్ళ పోస్టర్లు వేసి అంటించేద్ది. అలాగ అంటించే వాళ్ళు లేరా? నా పాయింట్ అర్థం అవ్వలేదు అనుకోండి మీకు. అంటే అవతల వ్యక్తి యొక్క లోపాలని ఉల్లిపాయ మైకి ఎట్టుకుని చెప్పుకో. తెలుసా ఉల్లిపాయ మైక్ అంటే? అదే ఇప్పుడు కూరగాయలు అమ్మే మైకులు వస్తాయి కదా, అది మాట. అది పెద్ద సౌండే వస్తుంది. మన సువార్ధాండ యాత్రకి మాకు మైక్ లేక ఒక ఆవిడ ఉల్లిపాయ మైక్ కొంది, అది వాడుతూ ఉంటాను నేను. ఏంటి, ఏ వస్తువైనా దేవుని కొరకు వాడాలి అనేటువంటి ఒక ఉద్దేశం ఉన్నప్పుడు దాన్ని వాడతాం. ఒక పాట పాడుతూ ఉంటాం, అందులో రికార్డ్ అవుతూ ఉంటాం, అది దాని కొరకు వాడుతూ ఉంటాం. అందువల్ల ఎవరైనా ఒకవేళ మార్గం తప్పితే ప్రసారం చేయొద్దు. పాట అయితే ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు, ప్రకటింతును నీ లోపములన్నీ సకల జనులకు అనొద్దు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడలా పాపిని వాను తప్పు మార్గం నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను ఏం చేయండి తెలుసు. కనుక అన్ని విధాలా సహాయపడండి. ఆ వ్యక్తి గురించి నీవు ప్రచారం చేయొద్దు, కానీ ఆ వ్యక్తిని త్రోవలోనికి తేవటానికి అన్ని విధాలా సహాయపడదాం. 3 సంగతులు చెప్పానండి. మొట్టమొదటిది ఏంటంటే, శాయశక్తిలా శోధనలు ఏం చేయాలా? ఎదిరించాలి. రెండవది నాలుకని ఏం చేయాలి? మూడవది ఇతరులతో ప్రేమగా మలుచుకోండి. నిజ క్రైస్తవుని యొక్క లక్షణాలు 3 లక్షణాలు చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లారా, మీరు నేను క్రైస్తవులంగా బ్రతుకుతున్నాం కనుక ఈ బంధాలతో ముడివేసుకుని క్రీస్తు కలిగిన స్వారూప్యం మనలో కలిగి ఉండి జీవితాన్ని కొనసాగించాలని నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తూ ఎంతటితో మూసిన మీ అందరికీ వందనాలండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నిజ క్రైస్తవుని యొక్క స్వభావాలు ఎలా ఉంటాయో 3 సంగతులు మా ముందు ఉంచారు. దయగల తండ్రి, ఒకవేళ శోధనలు మా ముందు ఉన్నప్పుడు మిమ్మల్ని నిందించక, దయగల తండ్రి, ఒకవేళ మా ఓటమికి మీ మీద నిందవేయక మాలో కలిగిన దురాశల వల్లే ఓడిపోయాం. ఇది మేము గ్రహించిన ఆయన సాయశక్తిలా శోధనలు ఎదిరిస్తాను నేను క్రైస్తవుని కనుక.
నా నాలుకను స్వాధీనం చేసుకుంటాను బహు జాగ్రత్తగా. అప్పుడు నేను పర్ఫెక్ట్ అవుతాను. లేకపోతే నా భక్తి యూజ్లెస్, వ్యర్థమైన భక్తి. ఇతరులతో సంబంధాలతో నేను ఎలా మెసులుకోవాలో నాకు గ్రంథం చెప్పింది. అలా నేను మెసులుకుని అనేకులను సంపాదించుకుంటాను. ఈ మాటలు నీరు కట్టి ఫలింపచేయండి. ఒకవేళ వాక్య సందేశంలో మేము ఏదైనా నేర్చుకోవాల్సింది ఉన్నట్లయితే అది నేర్పించి మేము అలా జీవించగలుగుటకు సహాయం చేయండి. మిగతా సమ్మేళకరంగా మార్చండి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి.